సరే, ఇప్పుడు తొందరగానే ఈ నిబంధన ముగించేస్తాను. పాత నిబంధన ఏంటిదంటే దేవుడు ఆ ఆజ్ఞలు రాసి మీరు వీటికి లోబడితే మీరు ఇంట్లో ఉంటే ఆశీర్వదింపబడతారు, బయటికి వెళ్తే ఆశీర్వదింపబడతారు, మీ పంట పొలాలు ఆశీర్వదింపబడతాయి, మీ పశువులు ఆశీర్వదింపబడతారు అని చెప్పినారు. ఇవి మొత్తం లోబడతాయి. ఇది లోబడకపోతే మీరు ఇంట్లో శపించబడతారు, బయటికి వెళ్తే శపించబడతారు, మీ పొలంలో శపించబడతవి. ఇక అన్ని శాపాలు ఇవన్నీ చదివి వినిపించినాడు మోషే. తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసా? మనలాగానే యెహోవా ఆజ్ఞాపించినవన్నీ మేము చేస్తాం. ఇది ఏదో ఆజ్ఞలు పాటిస్తామంటున్నాం. ఎంత భక్తులు అండి వీళ్ళు. అట్లాని భక్తులు కాదు, అహంకారం. ఏంటిదంటే ఎస్ మేము ఇవన్నీ లోబడతాము, ఆ ఆశీర్వాదాలు మా క్రియల ద్వారా సంపాదించుకుంటాము. మరి మీరు లోబడకపోతే శపించమను, దానికి కూడా సిద్ధం. మేము లోబడతాము, ఆశీర్వాదాలు తీసుకుంటాము. లోబడని పక్షాన శాపంకైనా మేము ఓకే, మడిమే తిప్పం, మాట మార్చం అని సంతకం పెట్టిండ్రు, కవనెంట్. అది బుద్ధి గల పనా, బుద్ధి లేని పనా? బుద్ధి లేని పని. అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదించాలి అనే ఆశ పుట్టినా ఆశీర్వదించలేడు. ఎందుకంటే ఇద్దరు ఇప్పుడు దీంతో ఈ ఒప్పందం ఉంది. వాళ్ళు లోబడితేనే ఆయన ఆశీర్వదించాల. వాళ్ళు లోబడిన చేత కాదు, ఈయన ఆశీర్వాదం ఇవ్వలేడు. పోనీ ఆశీర్వాదం ఇవ్వకపోతే ఓకే, శాపం ఇవ్వాల్సి వస్తుంది. ఈయనకి ఇష్టం లేకపోయినా, దేవుడికి వారిని శపించేది ఇష్టం లేకపోయినా ఒప్పందమును బట్టి శపించాల్సి వస్తుంది. మీకు అర్థమవుతుందండి? ఈ నిబంధన ఎప్పుడు దేవుని ఆశీర్వాదమును మనుషులకు దొరకదు ఈ నిబంధన ద్వారా. అందుకే దేవుడు అన్నాడు, ఈ నిబంధన ఎవరికి సంపూర్ణ సిద్ధి కలగజేయదు. ఎవరిని దేవునికి ఆశీర్వదించాలని కోరిక, దేవుని కోరిక తీరదు. మనుషులు ఆశీర్వదింపబడాలని వాని కోరిక, వానిది తీరదు. ఇది అడ్డంగా ఉంది. దేవుడు అన్నాడు, ఇట్లా కాదు, నేను నా కుమారుని ఇప్పుడు ఈ నిబంధన నుండి తీయాల, మనల్ని తప్పించాలా. మనకేమో చేత కాదు, చేతగాని కాంట్రాక్ట్ను సైన్ చేసినాం, అయినా మనం సైన్ చేస్తా అంటున్నాం. మళ్ళీ ఇప్పటికీ కూడా చేతగాని కాంట్రాక్టును సైన్ చేయొద్దు. ఇప్పుడు తప్పు ఆజ్ఞలదా, తప్పు మనదా? నెరవేర్చలేనిది, మొయ్యలేని భారమును మోస్తానని సంతకం పెట్టినాం. మొయ్యగలమా? మొయ్యలేము. దాని నుండి తప్పించాలి. దీని నుంచి తప్పించాలంటే ఇది చెడ్డదని కాదు, నీకు చేత కాదు, నాకు చేత కాదని. ఆ కాంట్రాక్ట్ నుండి మనుషుల్ని తప్పించాలని దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చి మనుషులు నెరవేర్చలేని ఆ కాంట్రాక్ట్ను యేసుప్రభు పొల్లు సున్నా తప్పిపోకుండా మొత్తం నెరవేర్చేశాడు. ఇప్పుడు ఆశీర్వాదాలు యేసుప్రభుకి ఇవ్వాలన్నారా, ఇవ్వద్దా? ఏమండి, యేసుప్రభు సంపాదించినాడు కదా, యేసుప్రభుకి ఇవ్వాలి కదా. ఆ యేసుప్రభు ఏమన్నాడంటే సిలువ మీద, నాకు ఆశీర్వాదాలు వద్దు కానీ వాళ్ళు మీరినందుకు ఆ శాపం ఉంది కదా వాళ్ళ మీద, వాళ్ళ శాపం అంతా నాకు ఇవ్వు, నన్ను నమ్మినోనికి అందరికీ ఆ ఆశీర్వాదం ఇస్తానన్నాడు. అది యేసు ప్రభువు సిలువ మీద మన కొరకు శాపగ్రాహి ఆయను. హీ బికేమ్ ఎ కర్స్ సో దట్ యూ కెన్ రిసీవ్ ద బ్లెస్సింగ్. హీ డైడ్ సో దట్ యూ కెన్ లివ్. నువ్వు బ్రతకడానికి కొరకు ఆయన మరణించినాడు.
నువ్వు అంగీకరించబడ్డాని కొరకు ఆయన తృణీకరించబడ్డాడు. ఇది గాస్పల్. అయితే రక్షణ లేని ప్రతివాడు ఇక ఇట్లున్నాడండి. రైట్, ఇదిగోండి, ఇశ్రాయేలీలకైతే ఆశీర్వాదం కొరకు. ఇప్పుడు అదే అంటున్నా, ఇశ్రాయేలీల కొరకైతే ఆశీర్వాదం కొరకు అన్నా. అది చెప్తాను ఒకసారి, ఈ టీ తాగని. ఓకే బ్రదర్, ఇక్కడ రెండు ఉన్నాయి. ఇది కూడా చాలా సార్లు చాలామందికి కన్ఫ్యూజన్. కానీ మంచి ప్రశ్న అడిగినావు, ఎక్సలెంట్ ప్రశ్న అడిగినావు బ్రదర్. నీ పేరేమో ఉండే ఏసన్న. ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు దావీదు కూడా పాత నిబంధన క్రింద ఉన్నాడు కదా, మరి దావీదుకి ఎట్లా రక్షణ వచ్చింది? ఎక్కువ చెప్పకుండా సింపుల్గా ఒకటి చెప్తా. సింపుల్గా మెసయా వస్తాడు. ఇప్పుడు ఎక్కువ చెప్తే కూడా కన్ఫ్యూజ్. ఆదాము కూడా ఈ నిబంధన కిందకి పోయినాడండి. ఆదాము ఎట్లా పోయినాడు? ఇది సీనాయి పర్వతం దగ్గర వచ్చింది కదా అని అనొచ్చు. కానీ ఆదాము కూడా క్రియల నిబంధన కిందికి పోయినాడు. ఎట్లా చెప్తారు బ్రదర్ అని అనొచ్చు. ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఉందే, అదే ధర్మశాస్త్రం. ఏదేను తోటలో మంచి చెడు తెలివినిచ్చే చెట్టు ఉంది కదా, అది ధర్మశాస్త్రం. మరి దానికి బయట మంచి చెడు లేదా? ఉంది. ఇప్పుడు దీనికి ముందు మంచి చెడు లేదా? జ్ఞానము ఉంది. అట్లనే ఇప్పుడు ఆదాము ఆ పండు తినకముందు, మంచి చెడుల తెలివినిచ్చే పండు తినకముందు ఆదాము దేవుడు చెప్పలేదా మంచేదో చెడేదో? చెప్పిండు, ఆదాం ఈ పండ్ల చెట్ల పొలవులన్నీ తిను, ఇది తినకు, ఇది చెడ్డది, ఇది తిన్న దినమున నీవు చచ్చిపోతావు. చూసావా, ఇవన్నీ మంచి, అది చెడ్డది. మంచి చెడ్డ తెలివినిచ్చినాడు కదా, అది తిన్న దినమున చేస్తావు. అది ఏంటిది? ఆ మంచి చెడ్డల ఫలంనిచ్చే చెట్టు ఏంటిది అని అంటే, ఇట్ ఈజ్ ఎ కవనెంట్ ఆఫ్ వర్క్స్. నువ్వు దాని కిందికి పోయినావు అనుకో, మంచేదో తెలుసు, చెడేదో తెలుసు. మంచి చేయలేవు, చెడు ఆపలేవు. ఇక ఆ నియమముతోనే దేవుడు కూడా వ్యవహరించాల్సి వస్తుంది. ధర్మశాస్త్రము, పౌలు అంటాడు, నేను ధర్మశాస్త్రము క్రిందికి పోకముందు బ్రతికే ఉంటిని, ధర్మశాస్త్రము రాగానే మరణం వచ్చింది అంటాడు రోమా 7లో. కాబట్టి ధర్మశాస్త్రము కిందికి పోగానే మరణమే వస్తుంది. 2వ కొరింథీ 3వ అధ్యాయంలో మరణకరమైన పరిచర్య రాళ్ళ మీద చెక్కబడెను అని ఉంటుంది. మోషే, ఆదాం ఎప్పుడు ధర్మశాస్త్రం కింద పోయినాడు? అసలు ఆదాం ఏ నిబంధన కింద లేడు కదా అని మీరు అనొచ్చు కదా. హోషేయ 6:7 చదివితే ఆదాము కూడా ఇట్లనే నిబంధన కిందికి పోయి ఆ నిబంధనను నెరవేర్చలేదు అని ఇశ్రాయేలుకు చెప్తాడు. చదవండి, హోషేయ 6 and 7. ఆదాము నిబంధన మీరినట్టు వారు ఇశ్రాయేలీలు కూడా ఆదాము నిబంధన కిందికి ఉన్నట్ట కాదా? ఉన్నాడా ఆదాము నిబంధన? ఉన్నాడని దేవుడు చెప్తుంటే ఆదాము నిబంధన ఎట్లా మీరుతాడు? ఆదాము నిబంధన కింద లేనప్పుడు ఉన్నాడు. అయితే ఈ నిబంధన కిందికి ఎవరు పోయినా వాళ్ళు మీరుతారు, దీన్ని చేయలేరు. కాబట్టి అసలు ఆదాం దగ్గరికి ఎందుకు పోయినాం? ఆ బ్రదర్ అడిగినందుకు పోయినాం. సరే, దేవుడు ఏం చేసినాడంటే, ఇది చూడండి, రక్షణ పొందని ప్రతివాడికి ఈ పాప స్వభావం ఉందండి. అట్లా ఇక్కడ పాప స్వభావం
మన సోల్, మన ప్రాణము అగో ఆ పాప స్వభావంకు సంఖ్యలు లేస్తుంది. ఇక మనం తప్పించుకోలేము దాన్ని. మనం పాపమునకు దాసులము. దాసులము అని అంటే వీఆర్ సోల్డ్ టు సిన్. దాన్ని తప్పించుకోలేము. ఇప్పుడు రక్షణ ఎట్లా పొందుతారు? పొందలేవు. ఒకదానికి దాసుడం అంటే నువ్వు పొందలేవు. ఇంతకుముందు చదివినాం కదా మనము యోహాను సువార్త 8లో, పాపమున చేయువాడు పాపానికి దాసుడు, కుమారుడు వాణ్ణి స్వతంత్రునిగా చెయ్యకపోతే వాడు స్వతంత్రుడు కాడు. నీ శక్తితో నువ్వు కావు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఆ స్వభావం ఉంది. ఆ పాప స్వభావాన్నే నేను సెప్టిక్ ట్యాంక్ అన్నా ఇంతకుముందు. ఆ సెప్టిక్ ట్యాంక్ మనకున్నదే సెప్టిక్ ట్యాంక్. ఇప్పుడు ఏం మంచి పని చేస్తాము దాంతో? ఏ ధర్మశాస్త్రం నెరవేరుస్తావు దానితో? ఈ పాప స్వభావానికి ఒక పేరుంది, శరీర స్వభావము అని. ఈ శరీర స్వభావము దేవుని ధర్మశాస్త్రమునకు లోబడ నేరదు. శరీర స్వభావం కలవారు దేవుణ్ణి సంతోషపెట్టనేరరు. రోమా 8:7 అనుకుంటా, చదవండి. అయితే మీరు ఇప్పుడు ఆ స్వభావంతో ఏమి చేస్తే దేవుడు సంతోషపడి మీకు రక్షణ ఇస్తాడు అనుకుంటున్నావు? రక్షణ లేని స్థితిలో ఉన్నవాడు ఇప్పుడు వాడు వస్తాడు, సార్ నేను ఏమి చేయాలి రక్షణ పొందాలి అంటే, నువ్వు వాడికి ఏం వాడు ఏమి చేస్తే వాడు ఇట్లా అవుతాడు? ఇదిగో ఇవన్నీ మానేసి ఇంకోటి చూపిస్తాను. ఇది ఇక్కడనేమో అటు సైడ్ రైట్ సైడ్ రక్షణ పొందిన వాడు అంటే అదిగో ఆ పాప స్వభావం కట్ అయిపోయింది, సర్కంసిషన్ అని. దేవుని స్వభావము, నవీన స్వభావము కలిగింది. పరిశుద్ధాత్ముడు ఆ స్వభావం అందున్నాడు. ఇప్పుడు వాని ఆ సంఖ్యలు అట్టే ఉన్నాడు. వాడు దేవునికి దాసుడు. హీ ఈజ్ స్లేవ్ ఆఫ్ రైచియస్నెస్, రోమా 6 ప్రకారం. అదే మన నూతన గుర్తింపు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ పాప స్వభావము కలిగిన వాడు వీడేమి చేస్తే వానికి దైవ స్వభావం వస్తుంది? సృష్టించుకోగలుగుతాడా వాడు? దైవ స్వభావాన్ని వాడు సృష్టించుకోగలుగుతాడా? మరి ఊరికే అది చేయండి ఇది చేయండి అని ఎందుకు చెప్తున్నారు? వాడు ఏది చేస్తే సృష్టించుకుంటాడు దైవ స్వభావం? రక్షణ అనేది ఒక సృష్టి, నూతన సృష్టి. నువ్వు అది చేస్తే ఏమవుతుంది? నువ్వు ఏది సృష్టి దేవుడే చేయాలా, మనం చేసుకోలేముగా. ఇప్పుడు మనము సర్పసంతానము రక్షణ లేని వాళ్ళు, ఒక పాము పావురముగా మారాల. ఇప్పుడు పామును పట్టుకొని అది ఏం చేస్తే పావురం అవుతుంది? పాముకి ఏం శక్తి ఉంటుంది పావురం కావడానికి? ఏమి లేదు. కానీ దేవుడు పాము పిల్లలకు ఒకటి చెప్తున్నాడు, నేను చెప్పిన వర్తమానం నువ్వు నమ్మితే నిన్ను పావురంగా క్రొత్తగా సృష్టిస్తా అంటున్నాడు. అది నమ్ముతావా లేకపోతే నేనేదో చేసి నేనే మారుతా అనుకుంటావా పావురం వాళ్ళే? ఇది సృష్టి, ఇది జన్మ. ఇదిగో శరీరం వలన కలిగింది శరీరం అనబడును అని నికోదేముతో యేసుప్రభు మాట్లాడతాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో. ఆ పాప స్వభావము శరీరం వలన కలిగింది అంటే మన పితరుల ద్వారా వచ్చింది, అది శరీరం అనబడును. మరి ఆత్మ వలన కలిగింది ఆత్మ అనబడును. కాబట్టి నీవు తిరిగి జన్మించాలా నికోదేము అన్నాడు. ఎట్లా జన్మించాలి సార్? మళ్ళా తల్లి గర్భంలో దూరుదునా? ఇప్పటికే 70 సంవత్సరాలు నా వయసు, మా అమ్మకు 90. ఏం చేస్తును అంటే అట్లా అనలేదు, కానీ నేను అంటున్నా ఇమాజినేషన్. నువ్వు బోధకుడవు కదా, నీకు తెలియదా అది? మళ్ళా నేను చేయాలా అంటావు? నువ్వేం చేస్తావు?
ఏం చేయలేవు. ఇది దేవుని ఆత్మ చేసే పని. ఇప్పుడు రక్షణ ఎట్లా కలుగుతుంది? తీతు 3:5 చదవండి. ఆ రైట్ సైడ్ మనకు రక్షణ ఎట్లొచ్చింది? తీతు 3:5 మనము నీతిని అనుసరించి చేసిన మన ఆ నీతి క్రియల మూలముగా కాక, గట్టిగా చదవండి బ్రదర్. మనము నీతి అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక దేవుని కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారాను ఆ న్యూ నేచర్ ఎవరు సృష్టిస్తారు? పరిశుద్ధాత్ముడు. అదే నికోదేముకు చెప్పిండు దేవుడు, యేసు ప్రభు. ఇది పరిశుద్ధాత్ముడు కలగచేయాల. ఎప్పుడు కలగజేస్తాడు? నీవన్నీ మానితేనా? పానులు మానితే, గుట్కాలు మానితే, త్రాగుడు మానితే, ఇవన్నీ మానేస్తే అప్పుడు పరిశుద్ధాత్ముడు కలగజేస్తాడా? ఏమండి, ఈ సెప్టిక్ ట్యాంక్ ఉంది ఇప్పుడు, అదే నల్లదేమో సెప్టిక్ ట్యాంక్. అసలు సెప్టిక్ ట్యాంక్ను రిపేర్ కూడా చేస్తలేడు దేవుడు. రిపేర్ కాదు, కొత్త హృదయం. మీరు ఎవరన్నా సెప్టిక్ ట్యాంక్ను బాగా కడిగి మంచినీళ్ళు నింపుకొని తాగుతారా అందులో? మరి దేవుడు అట్లా చేస్తాడని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరేమో చీ అంటారు, మరి దేవునికేమో అదే మీ రోత హృదయము ఆయన కడిగి వాడుకుంటాడు అనుకుంటున్నారా? ఆయన మీ రోత హృదయాన్ని కడిగి అందులో వచ్చి ఉంటాడు అనుకుంటు. అరే ఏం చెప్తావు బ్రదర్ నువ్వు, కరెక్ట్. అది ఆయన నివసించే సెప్టిక్ ట్యాంక్లో వచ్చి ఆయన నివసిస్తాడు అనుకుంటున్నారా? మరి ఎట్లా? సెప్టిక్ ట్యాంక్ను సగం కడిగితే ఎంత కడగాల? అసలు దాన్ని కడిగేది పని కాదు అది, అసలు దాని మాటనే కాదు. దేవుడు ఆ పాప స్వభావంను కట్ చేసేసి, కొలసి 2:12 ఉంటుంది, చేతులతో క్రీస్తు యేసునందు మనము చేతులతో చేయబడని సున్నతి ద్వారా ఆ శరీర స్వభావమును విసర్జించితిమి. ఇది ఎవరు చేస్తారు? సర్కంసిజన్. ఆ వచనం వాక్యం చదవాలి, లేకపోతే మరలా లోకజ్ఞానం వాడతారు. మీరు దైవజ్ఞానం చదవండి, దేవుడు చెప్తున్నది చదవండి. కొలసి 2:11. మనం అస్సలు లోకజ్ఞానం వాడొద్దు, దేవుడు చెప్తుండు, అది నమ్మాలి. కాదండి, 12th verse 11 చదవండి. ఇగో మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు, యేసు ప్రభు నందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. శరీరేచ్ఛలతో కూడిన ఈ స్వభావము ఆయన రిపేర్ చేయడు. మరి ఏం చేస్తాడు? విసర్జించుతాడు. మీరు సెప్టిక్ ట్యాంక్ను రిపేర్ చేస్తారా, విసర్జించాలనా? సరే, నాకు తెలుగు రాదు, లేనిపోని అవుతుంది. సరే, సెప్టిక్ ట్యాంక్ ఆయనకు కట్ చేసేస్తాడు ఆయన, అంతే. ఇది చేతులతో చెయ్యబడని సున్నతి. దీనినే రోమా 2 చివరి 2 వచనాలలో పౌలు అంటాడు, యూదులు దేహమందు సున్నతి చేసుకుంటున్నారు. అరే బాబు, దేహమందు సున్నతి కాదు. అవునా? మరేంటిది? సున్నతి అనేది హృదయమందు జరుగుతుంది. అంటే నీ పాప స్వభావమును కట్ చేయాలా దేవుడు. మరి ఎవరు చేస్తారు అంటే హార్ట్ సర్జరీ అనుకుంటుండ్రేమో. ఆ ప్రీస్ట్ చేస్తే చంపుతాడు, ఆ ప్రీస్ట్ రాదు. ఈ హార్ట్ సర్జరీ దేవుడే చేస్తాడు. హృదయం నందు సున్నతి గలవాడే నిజమైన యూదుడు. కానీ
బాహ్యమునకు సున్నతి చేసుకున్నవాడు యూదుడు కాడు. ఇది ఇక్కడే కాదు, ద్వితీయోపదేశ ఖండంలో కూడా దేవుడు చెప్తుండు, నేను వారి హృదయమునకు సున్నతి చేసి నూతన హృదయము కలగజేతును. ఇది పాపి ఎట్లా చేస్తాడు? పాపి చేసుకుంటాడా హృదయమందు సున్నతి? ఈ ఈ ఈ ఈ ఈ పాప స్వభావము నాది కాదు అని పాపి చేసుకోగలడా? ఇంకొక మాట ఒకటేసారి చెప్తాను, ఇది జాగ్రత్తగా వినండి. పాప క్షమాపణ అంటేనే అది. నీ పాప స్వభావం కట్ చేసేసాడు కదా. మనలో పాపం చేసేదంతా ఆ స్వభావమే, అది నీది కాదు అని ఎప్పుడైతే అన్నాడో దేవుడు, ఇక అది నీది అని ఎంచాడు అన్నాడు. నీకు నవీన స్వభావం కలిగజేస్తున్నాడు. ఆ స్వభావం ఎవరిది? యేసు ప్రభువుది. కొలస్సీ 3:9, ఎఫ్ఎస్సి 4:24 చదవండి ఒకసారి క్విక్గా. అసలు నవీన స్వభావం ఎట్లాంటిది? కొలస్సీ 3:9. అదిగో మీరు ఇంతకుముందు అడిగినారు బ్రదర్ జైకర్ గారు. ఇప్పుడు ఒకనితో ఒకడు అబద్ధాలు ఆడకుడి, దేవుని బిడ్డలతో చెప్తున్నాడు, ఒరే దేవుని బిడ్డ, ఒకరితో ఒకడు అబద్ధం ఆడొద్దు. 8 నుంచి చదవండి. రైట్, 8 కూడా చదవండి. అదే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెయ్యొద్దంటే అవన్నీ పాప స్వభావము లక్షణాలు కదా. మీరు పాప స్వభావమును వాటి క్రియలు ఆ లక్షణాలు, పాప స్వభావము ఆ క్రియలను కూడా మీరు విసర్జించేశారు. అంటే కట్ అయిపోయింది. అవునా? కట్ అయిందా? మరి ఇప్పుడు నేనెవరు? నాను యారు? నాను యారు? నేను ఎవరు? హూ am I అని అంటే నువ్వు ఇప్పుడు ఎవడవంటే దేవుని పోలికలో సృష్టించబడిన నవీన స్వభావము కలిగిన వాడవు. దట్ ఈస్ హూ యు ఆర్. కాబట్టి పాప స్వభావం యొక్క దాని క్రియలు అవి నీ కావు, వదిలేయి. నువ్వు అది కాదు. అవి వదిలేస్తే నూతన సృష్టి అవుతావా? నూతన సృష్టివి కాబట్టి అది నీది కాదా? మనం నూతన సృష్టి, అది మనది అని ఎంచడు. ఇప్పుడు దీన్నే నూతన నిబంధన మీకు తెలుసో లేదో కానీ వారి అతిక్రమములు కానీ వారి పాపములు కానీ నేను ఎన్నటికీ జ్ఞాపకము. ఒకసారి అది నీది కాదని కట్ చేసి ఇప్పుడు మనలో పాపం చేసేది ఏది? ఒకవేళ చేస్తే అదే చేస్తుంది, ఆ స్వభావమే చేస్తుంది. నువ్వు చేస్తున్నావు అంటాడా? అన్నాడు. ఇంకా వస్తాం, కొన్ని లెసన్స్ రావాలా, ఇప్పటికే దుంకకండి అటు ఇటు. కానీ ఆ స్వభావం నీది కాదని ఎంచిన తర్వాత మళ్ళా నీదే అని కొంతసేపటికి ఎంచుతాడు ఆ దేవుడు? ఎంచాడు. ఆయన గుర్తు చేస్తున్నంత ఏంటిదంటే నీ స్వభావము నూతన స్వభావము. యువర్ ఐడెంటిటీ ఈజ్ చేంజ్డ్ ఫర్ ఆల్ ఇటర్నిటీ. నీ గుర్తింపు శాశ్వత కాలం వరకు నవీన స్వభావమే. అదే నీ గుర్తింపు. నువ్వు నూతన సృష్టివి, పాతది గతించెను. మనలాగా గుర్తు చేసుకోడు. అది నీది కాదని ఒక్కసారి అన్న తర్వాత మళ్ళా అది నీదే అంటాడు ఆ దేవుడు? అన్నాడు. అది కట్ చేసింది ఎవరు? యేసు ప్రభు. కట్ చేసింది ఆయననే, అది నీ గుర్తింపు కాదని. ఇప్పుడు అది నీదే అని మరలా అంటాడు ఆయన? అన్నాడు. ఇదే మన గుర్తింపు. అయితే దేవుడు ఇట్లా చెయ్యాలనంటే
మనం ఏమి చేస్తే చేస్తాడు అట్లా? ఇప్పుడు ఈ పాప స్వభావం నుంచి కట్ చేయడమే పాప క్షమాపణ. అది నెంబర్ 1. అదే దాంట్లో అనేకము చెప్తున్నా, పాప స్వభావమును కట్ చేయటమే పాపము నుండి విడిపించుట. ఇప్పుడు నువ్వు పాపమునకు దాసుడవు, కుమారుడు నిన్ను స్వతంత్రునిగా చేస్తే నువ్వు నిజముగా స్వతంత్రుడవు అన్నాడు కదా. అది ఇదే. యేసు ప్రభువు కనుక నీకు సున్నతి ద్వారా ఆ పాప స్వభావం నీది కాదు అని ఆయన అంటే నువ్వు స్వతంత్రుడవు. అది నీది కాదు ఇక ఎప్పటికీ. నువ్వు పాపివి కాదు. నువ్వు దాంతో కనెక్షన్ ఉన్నంత వరకే పాపివి. అది కట్ అయిపోయింది కదా, నువ్వు పరిశుద్ధుడవు. కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు కానీ వాళ్ళలో పాప స్వభావం ఫుల్ పనిచేస్తుంది కొరింథీ సంఘంలో. కానీ వాళ్ళదా? అది వాళ్ళదా కాదు. వాళ్ళదే అయితే కొరింథీలో ఉన్న పాపులకు అంటుండే, పరిశుద్ధులకు అంటుండే. కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు ఏంటిది అంటే, ఒరే నువ్వు నీతిమంతుడవు, పరిశుద్ధుడవు, ఆ పాప స్వభావం బాగా దుంకుతుంది, అది నీది కాదు కదా, ఎందుకు దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నావు, అది నీది కాదు కదా అని గుర్తు చేస్తున్నాడు. ఇది చాలా ఉంది. ఫస్ట్ సువార్త అర్థం కావాలా. ఇదంతా గ్రోత్ కిందికి వస్తుంది. కానీ గ్రోత్ ఏంటిదంటే, నేను యేసు ప్రభువులో ఏమై ఉన్నానో అది తెలుసుకుంటూ దాని ప్రకారముగా జీవించడము గ్రోత్. కానీ మనం ఎట్లయితామా, అది ఏదన్నా చేస్తే అవుతామా? ఏమేమి చేస్తే మనం నూతన సృష్టిగా కాగలం? మనం మరలా అడుగుతున్నా, మనం ఏమేమి చేస్తే నూతన సృష్టి, ఇది క్రియేషన్, మర్చిపోకండి. నువ్వేం చేస్తే క్రియేట్ చేసుకుంటావు నిన్ను నీవు ఏమి చేయుట ద్వారా నిన్ను నువ్వు సృష్టించుకుంటావు కొత్తగా. అది కూడా దేవుని స్వభావంలో, దేవుని పోలికలో. ఏం చేసినా కావు, అది దేవుడు చేయాల్సిందే. దేవుడు ఎప్పుడు చేస్తాడు? యేసు ప్రభువును మళ్ళా అడుగుతున్నా, ఇది గమనించండి. యోహాను 8లో మనం చూసాం, 30లో యేసు ప్రభువును కొంతమంది నమ్మినారు. పాప స్వభావం కట్ చేసిండా యేసు ప్రభు? వాళ్ళది చేసిండా? యోహాను 8లో కొంతమంది యేసు ప్రభువుని నమ్మినారు. వాళ్ళ పాప స్వభావం కట్ చేసిండా? చెయ్యలే. మీరు ఇంకా పాపానికే దాసులు అన్నాడు. మరి ఎప్పుడు కట్ చేస్తాడు? మీరు సత్యము తెలుసుకుంటే అప్పుడు నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తా. ఏంటిది ఆ సత్యము? సువార్త. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సువార్త. అది తెలుసుకుంటేనే ఆయన కట్ చేస్తాడు. కానీ అది తెలుసుకోకుండా యేసుప్రభు దేవుడు కరెక్టే, యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు, అది కూడా కరెక్టే. నువ్వు ఎన్ని నమ్మినా యేసుప్రభు గురించి, ఆ సత్యము తెలిసే వరకు ఆయన దాన్ని కట్ చెయ్యను అని చెప్తున్నాడు. మీరు ఇంకా కంటిన్యూ అవ్వండి వాళ్ళతో అంటున్నాడు. యోహాను 7:8లో మీరు సత్యం తెలుసుకుంటారు, అప్పుడు మీరు స్వతంత్రులు అవుతారు. అయితే ఇప్పుడు ఇది ఏ సత్యం తెలుసుకున్న తర్వాత పాప స్వభావం కట్ అవుతుంది, ఏ సత్యము తెలుసుకున్న తర్వాత మనకు నూతన స్వభావం దేవుడు కలగజేస్తాడు అనేది చూద్దాం మనము. ఏ సత్యం తెలుసుకోవాలి? ఇంకో ఇది బాగా అర్థం చేసుకొని, మనం నమ్మగలిగితేనే ఇదేదో చేసిన ఫైర్ నాది. నాకు ఈ కంప్యూటర్ తెలియదండి, ఏమో చేశాను. అది Ctrl+Z ఒత్తుతాం ఇదన్నా. రైట్. మనం ఇంతకుముందు చదివినామండి 2 కొరింథీ 2:5-21లో మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు
పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డెను. ఇదిగో ఇది యేసు ప్రభు. ఆయన పాపం చేసినాడా? చేయలేదు. పాపముగా చేయబడ్డాడా? చేయబడ్డాడు. ఎట్లా అంటే అదిగో మన పాపము ఆయనపై మోపబడ్డది. ఇప్పుడు దేవుని వాగ్దానం ఏంటిదంటే మన పాప జీవితము ఆయన జీవించినట్టు దేవుడు ఎట్లా ఎంచి, ఆయన జీవించకపోయినా దానికి రావాల్సిన శిక్ష ఇచ్చినాడో, ఆయన జీవించిన పవిత్రమైన జీవితము నీపైన మోపి నువ్వు జీవించినావు అని ఎంచి దానికి రావాల్సిన పరలోకము ఇస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇది నమ్మబుద్ధి అవుతుందా? అవుతుంది కదా. అవుతేనే పరలోకం, లేకపోతే లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ వీడు నమ్ముతున్నాడు, ఆయన యందు నేను దేవుని నీతి అవుతానని వాడు నమ్ముతున్నాడు. అప్పుడు యేసుప్రభు నీతి వానికి ఎంచబడుతుంది. అప్పుడు నూతన సృష్టి అవుతాడు. యేసే నా నీతి. మనం చేయలేమది, ఆయన చేశాడు మన పక్షాన. మనం చేసిన పాపం ఆయన మీద, ఆయన నెరవేర్చిన ధర్మశాస్త్రపు నీతి మన మీద. అందుకే ఇంతకుముందు చెప్పాను అపోస్తల కార్యం 13:38లో నేను ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినాను. ఆయన చేసిన వాగ్దానం అది. మనం నీతిమంతులుగా తీర్చబడుతూ అప్పుడు ఇది నమ్ముతే. ఇప్పుడు నువ్వు నీతిమంతుడావా? ఎంతమంది నీతిమంతులు అండి? దేవుని అంతటి నీతిమంతులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? విశ్వాసమును బట్టి, లేకపోతే మన క్రియలను బట్టి కాదు. ఇది నమ్ముతేనే అప్పుడు యేసు ప్రభు దీన్ని కట్ చేసి ఆయన నవీన స్వభావం కలగజేసి